వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్. ఫ్రెండ్స్, మీలో చాలామంది పెందుర్తి నుండి గోపాలపట్నం మధ్యలో రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ లేదంటే ఓపెన్ ప్లాట్స్ కానీ అడుగుతున్నారు కదా. ఈరోజు మీకు రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను. చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ వీడియో ద్వారా మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ని అయితే పరిచయం చేయబోతున్నాను. వీడియోస్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలంటే మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. సో చూడండి, ఇటువైపు చూడండి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా అండి. ప్రజెంట్ నేనున్నది ఫస్ట్ ఫ్లోరు. ఇది టోటల్గా G+4 అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, టోటల్గా 8 ఫ్లాట్లు అనమాట. సో చూడండి, ఇప్పుడు మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపించబోతున్నాను. ఒకసారి ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం రండి. ఆల్రెడీ ఇందులో ఒకరు స్టే చేస్తున్నారు. ఇప్పుడు మనకి సేల్కి అవైలబుల్గా ఉన్నది ఈ ఫ్లాట్ అండి. కొంచెం లైట్స్ లేవు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ ప్రైమ్ లొకేషన్ ఇది. సో ప్రజెంట్ మనం ఉన్న ఏరియా వచ్చేసి శారదాపీఠం అండి. చిన్నముసుడివాడ శారదాపీఠం పక్కనే ఈ అపార్ట్మెంట్. మెయిన్ రోడ్కి జస్ట్ 50 మీటర్లు. ఓకేనా, ప్రైమ్ లొకేషన్లో ఉంది. కేవలం దీని కాస్ట్ ఎంత అంటే 35 లక్షలు చెప్తున్నారు, తగ్గించేస్తారు. ఈ అపార్ట్మెంట్ కట్టి కేవలం 9 నెలలే అవుతుంది. సో ప్రజెంట్ ఆయనకి డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండి అమ్ముతున్నారు. ఒకసారి వీడియో షూట్ చేస్తాను, వాయిస్ ఓవర్లో మీకు టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. చూడండి, ఇవన్నీ సీలింగ్ వర్క్స్ అన్నీ చేసే ఉంది ఫ్లాట్. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రజెంట్ కరెంట్ కనెక్షన్ లేదు. అలాగే లైట్లన్నీ కూడా వాళ్ళు ఖాళీ చేసినప్పుడు తీసుకెళ్ళిపోయినట్టున్నారు. సో చూడండి, ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. సో చూస్తే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది పూజా రూమ్ అండి, పూజ గది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇటువైపు చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇందులో కూడా సీలింగ్ వర్క్స్ అన్ని చేసి ఉన్నాయి, చూసారు కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9/10 వస్తుందండి. ఇక్కడ కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ చూడండి, ఇవన్నీ కూడా మనకి అపార్ట్మెంట్స్. అక్కడ చూడండి, ఒక టెంపుల్ కూడా ఉంది. రెడీ టు మూవ్ అయిపోవచ్చు. ప్రజెంట్ అందులో ఎవరు స్టే చేయట్లేదు కాబట్టి ఇలా కొంచెం క్లీనింగ్ అది లేకుండా ఉంది. బట్ మంచి ప్రైస్కి వస్తుందని చెప్పుకోవచ్చు. చూడండి, ఇది కామన్ వాష్రూమ్, మనకి వెస్టర్న్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది. చూసారు కదా, అందులో ఎవరు స్టే చేయకపోవడం వలన ఇలా మొత్తం డస్ట్తో ఉంది. బట్ మీరు ఇది లోన్ కావాలంటే లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఓకేనా, లోన్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి, స్పేసియస్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూము. చూడండి, సీలింగ్ వర్క్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది 9 months ఓల్డ్ అండి. టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేసి దీనికి చూడండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ వచ్చింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారు. సో ఇది టోటల్గా ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ ఎంత అంటే 1060 ఎస్ఎఫ్టీ అండి. అందులో 60 ఎస్ఎఫ్టీ వచ్చేసి కార్ పార్కింగ్, రిమైనింగ్ అంతా కూడా మనకి ఫ్లాట్ ఏరియా అనమాట. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి బాల్కనీ అండి. చూశారు కదా, ఈ చుట్టూ చూడండి. సో పీస్ఫుల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి G+4 అపార్ట్మెంట్ అండి. ఇందులో టోటల్గా ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇందులో 2 ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, అలాగే 3rd ఫ్లోర్లో ఒకటి అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇది వచ్చేసి టోటల్గా 1060 ఎస్ఎఫ్టీ, 23 UDS వస్తుంది. అంటే 23 అన్డివైడెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట. మనకి లిఫ్ట్ ఉంది. అలాగే ఇందులో మెయింటెనెన్స్ వచ్చేసి మనకి 800 రూపాయలండి. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే కేవలం 35 లక్షలు చెప్తున్నారండి. లోన్ కావాలంటే లోన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.